అనగనగా అది సాళ్వరాజ్యం. ఆ దేశపు రాజు పురుషోత్తముడికి లేకలేక ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు నామకరణోత్సవానికి యోగీశ్వరుడనే ఒక గొప్ప సిద్ధుడు తలవని తలంపుగా వస్తాడు. ఆ రాజు ఆ యోగీశ్వరుడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి తన కొడుక్కు ఆయన చేత జయచంద్రుడనే నామకరణం చేయిస్తూ ఆ సిద్ధుడిని ఇలా అడుగుతాడు. మహాశయ, మీరు మా పుత్రుడి నామకరణోత్సవానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు అనేక మహిమలు కలవారని విన్నాను. మీరు నా కుమారుడిపై దయచూపి తనకి ఒక అపూర్వమైన వరం ప్రసాదించాలని మా మనవి. నాకు అనేకమైన దివ్యశక్తులున్న మాట నిజమే, కాని నీ కుమారుడు చిన్నవాడు కనుక అతనికి అపూర్వ శక్తులు ప్రసాదించలేను. కాని అతను జీవితాంతం సుఖ సంతోషాలతో వర్తిల్లాలని దీవిస్తాను. మహాశయ, మీరు మా అదృష్టం కొద్దీ ఈరోజు ఇక్కడికి వచ్చారు. నా పుత్రుడు రాకుమారుడు కాబట్టి అతని జీవితంలో సుఖ సంతోషాలకు ఎప్పటికీ కొదవరాదు. అందుకే మీరు మా పుత్రుడు నోటితో ఏది తలిస్తే అది సాకారమయ్యే వరాన్ని ప్రసాదించండి. నువ్వు అడుగుతున్న వరం చాలా ప్రమాదకరమైంది. ఇది ఇతని భవిష్యత్తులో అనేకమైన సమస్యలకి కారణమవుతుంది. కాని నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ మాట కాదనలేక నీ కుమారుడికి ఆ వరం ప్రసాదిస్తాను. ఇక పైనంతా దైవ నిర్ణయం అని జయచంద్రుడు ఏది అంటే అది నెరవేరేటట్టుగా వరం ప్రసాదించిన ఆ యోగి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ వరం వల్ల తన కొడుకుకు సాటి ఈ 3 లోకాల్లోనూ ఎవరూ ఉండరనుకున్నాడు రాజు. కాని ఆయన అనుకున్నట్లు జరగలేదు. జయచంద్రుడు పెద్దవాడు అయ్యే కొద్దీ అతనిలో వచ్చిన మార్పులు పురుషోత్తముడిని కలవరపెట్టసాగాయి. మహామంత్రి, నేను ఒకటి ఊహిస్తే మరొకటి జరిగింది. నా కుమారుడు పెద్దవాడు అయ్యే కొద్దీ ముక్కుపిగా మారాడు. అయితే ఆ యోగి ఇచ్చిన వరప్రభావం వలన వాడి నోటితో ఏది అంటే అది వాడు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. అవును మహారాజా, యువరాజు నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానూ ఉంటుంది. పైగా అలా జరిగిన తర్వాత ఆ ఫలితాన్ని అతను తిరిగి సరిచేయాలి అన్నా ఏమాత్రం ప్రయోజనం ఉండటం లేదు మహారాజా. అలా జయచంద్రుడు పెరిగే కొద్దీ అతని ఆగ్రహం మరింత పెరిగింది. రాను రాను ఆ యోగీశ్వరుడు అతనికి ఆ వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని అతని తల్లిదండ్రులతో పాటు ఆ దేశంలో ఉండేవాళ్లందరూ కూడా అనుకుంటారు. కొంతకాలానికి తన నోటమాట వలన జరిగే నష్టాన్ని గమనించిన జయచంద్రుడు కూడా తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు. తండ్రిగారు, ఏమిటిది? నేను ఏది కోరుకుంటే అది మంచైనా చెడ్డైనా అలాగే జరిగి తీరుతుంది. ఇది నాకు వరమో శాపమో తెలియడం లేదు. నా వలన ఎదుటివారు బాధపడడం నాకు నచ్చడం లేదు. కాని ఎందుకో నేను నా కోపాన్ని ఆ క్షణంలో అణుచుకోలేకపోతున్నాను. నేను ఆ ఆవేశలన్న మాటలో వారి పాలిట శాపంగా మారుతున్నాయి. నిన్ను అందరికంటే ఉన్నతంగా చూడాలనే కోరికతో నేను కోరిన వరం నీ పాలిట ఇలా శాపంలా మారుతుంది అని నేను అనుకోలేదు. నువ్వన్నట్టు నీ ముందుకు అసలు పనివారు రావటానికే భయపడుతున్నారు. మొన్న నువ్వు ఒక నౌకరిని ఆవేశంలో ఏ గంగలోనన్నా దూకిచావు అని అన్నావు. అతను ఆ మరుక్షణమే నువ్వన్నట్టుగానే మరణించాడు. అందుకే చాలామంది ఈ రాజభవనం విడిచి వెళ్ళిపోతున్నారు. నువ్వు కొంచెం కోపం తగ్గించుకో నాన్నా. నిజమే నాన్నగారు, కాని నా కోపం నా ఆధీనంలో లేదు. సరే, మీరన్నట్టే ప్రయత్నిస్తాను అని జయచంద్రుడు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అయితే ఎవరెంత భయపడినా జయచంద్రుడితో పాటు గుణవంతుడు అనే అతని బాల్యమిత్రుడు ఎప్పుడూ అతని వెంటే ఉండేవాడు. ఇక జయచంద్రుడు ఎంత కోపిష్టైనా ఎప్పుడూ కూడా అతని మిత్రునిపై ఆ కోపం చూపించలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు జయచంద్రుడు తన మిత్రుడితో ఇలా అంటాడు. మిత్రమా, నా జీవితం ఏమిటో నాకే అర్థం కావడం లేదు. నా నోటి మాట నాకు ఒక భయంకరమైన శాపంలా తయారైంది. దాని మూలంగా నాకంటూ ఒక జీవితమే లేకుండా పోయింది. ఎవరూ నా ఛాయలకు కూడా రారు. నా కన్న తల్లిదండ్రులు నన్ను ఒక భూతాన్ని చూసినట్టు చూస్తున్నారు. అయితే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. వాళ్ళను తప్పుపట్టి ప్రయోజనం కూడా లేదు. నాకు అర్థమవుతుంది, నా కోపావేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే కాని నా స్థితి మారదని.
అని అనడంతో గుణవంతుడు తన మిత్రుని విచారం అర్థం చేసుకుని అతనికి ఉల్లాసం కలిగించేటందుకని ఏవో కబుర్లు చెప్పనారంభిస్తాడు. అయితే ఆ రోజు ఎందుకో జయచంద్రుడికి అతని మాటలు విసుగనిపించి కొద్దిసేపు సహించి చివరకు చిరాకు పడుతూ ఇలా అంటాడు. నీ నోరు పడిపోను. ఏమిటా వాగుడు? నాకు చాలా విసుగ్గా ఉంది. నువ్వు ముందు ఇక్కడి నుండి పో అంటాడు. వెంటనే గుణవంతుడికి నోట మాట రాలేదు. అయితే తన వల్ల జరిగిన పొరపాటు కొద్దిసేపటికి తెలుసుకున్న జయచంద్రుడికి భరించరాని దుఃఖము, ఆవేదన కలుగుతాయి. అయ్యో, నన్ను క్షమించు మిత్రమా. నాకు ఉన్న ఏకైక స్నేహితుడివి నువ్వు ఒక్కడివే. చివరికి నీపైన కూడా నేను నోరు పారేసుకున్నానే. నా కోపావేశంలో నేను నీకు తీరని ద్రోహం చేశాను. లేదు లేదు, ఇక ఈ వరం నా దగ్గర ఉండటం నాకు ఏమాత్రం మంచిది కాదు. వెంటనే ఈ వరాన్ని నాకిచ్చిన ఆ సిద్ధుణ్ణి వెతుకు పట్టుకుని తన వరాన్ని ఉపసంహరించుకునేటట్టు చేయకపోతే నా జీవితం ఇక నరకప్రాయం అవుతుంది అని వెంటనే జయచంద్రుడు అక్కడ్నుండి తన గుర్రంపై ఆ యోగినిని వెతుక్కుంటూ అక్కడ్నుంచి బయలుదేరుతాడు. అయితే అతని పెంపుడి కుక్క కూడా అతని వెంట బయలుదేరుతుంది. అలా వెళ్ళి అతను తన రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమానికి చేరుకుంటాడు. అయితే అతనికన్నా ముందుగానే ఆ కుక్క ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ ముని తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి మన గమ్యం ఇదే అన్నట్లుగా ఆ ముని సమీపంలో కూర్చుంటుంది. జయచంద్రుడు గుర్రం మీది నుంచి కిందికి దిగి ఆ ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి ఇలా అంటాడు. ప్రణామములు మునివర్యా. ఇక్కడ యోగేంద్రుడనే సిద్ధుడు ఉన్నారు కదా, ఆయన ఎక్కడ ఉంటారు? ఈ ఆశ్రమంలో నేను తప్ప మరెవరూ లేరు. కానీ నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే నువ్వు నన్ను అడగవచ్చు. అప్పుడు జయచంద్రుడు తన కథంతా ఆ మునికి వివరంగా చెప్పి ఇలా అంటాడు. మునివర్యా, ఇది నా కథ. నాకు వరమిచ్చిన సిద్ధుణ్ణి వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. ఆ సిద్ధుడి సహాయంతోనే నేను ఈ శాపం లాంటి వరం నుండి విముక్తి పొందాలని చూస్తున్నాను. నువ్వు చెప్పిందంతా విన్నాను. కానీ అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవడం కన్నా నిరుపయోగమైన నీ ఆగ్రహావేశాన్ని పోగొట్టుకుని ఆ వరప్రభావం ద్వారా లాభం పొందడం చాలా మేలు కదా నాయనా. ఇదెందుకు ఆలోచించటం లేదు నువ్వు? అలా కాదు, నేను ఆ సిద్ధుణ్ణి ఎలాగైనా కలుసుకోవాలి. మీకు అతను ఎక్కడ ఉంటాడో తెలిస్తే చెప్పండి, లేదా నా దారి నన్ను వెళ్ళనివ్వండి అంటూ జయచంద్రుడు అక్కడ్నుంచి బయలుదేరుతాడు. అయితే అతను కొంత దూరం వెళ్లి వెనక్కు తిరిగి చూస్తే కుక్క తన వెంట రావటం లేదు. అది ఇంకా ఆ ముని సమీపంలోనే కూర్చుని ఉంటుంది. అది చూసి జయచంద్రుడు దాన్ని పిలిచి చూస్తాడు. అది మూలుగుతుంది తప్ప కూర్చున్న చోటు నుంచి కదలదు. అప్పుడు జయచంద్రుడికి కోపం వచ్చి ఇలా అంటాడు. ఏమిటి, పిలుస్తుంటే రావడం లేదు? ఇక్కడే ఉండిపోతావా? వెంటనే వస్తే నాతో రా, లేక ఇక్కడే చచ్చిపో. ఇక నేను వెళుతున్నాను అంటాడతను. ఆ మాటలతో ఆ కుక్క తక్షణమే అక్కడికక్కడే ప్రాణాలు వదులుతుంది. అది చూసి జయచంద్రుడి కళ్ల వెంట కన్నీరు జలజలా రాలుతుంది. తన మీద తనకే రోత పుడుతుంది. అతను ఆ కుక్క వద్దకు తిరిగి వచ్చి ఇలా అంటాడు. నన్ను క్షమించు. ఎవరో ఒకరు నన్ను కూడా ఇలా శాపంతో చంపి పారేస్తే బాగుండు. అప్పుడు నాకు ఈ బాధ తప్పుతుంది. అంతేకాదు, ఈ లోకం కూడా ఎంతో సంతోషిస్తుంది అంటాడు. ఆ మాటలు విన్న ఆ ముని అతనితో ఇలా అంటాడు. ఎందుకంత బాధపడుతున్నావు నాయనా? నువ్వు కోరుకున్నట్టు పశ్చాత్తాపంతో దహించుకుపోతూ చావటం చాలా తేలిక. కాని నిగ్రహంతో నీ ప్రవర్తనను మార్చుకుని జీవించటమే చాలా కష్టం. ధీరుడైన వాడెప్పుడూ కూడా రెండో పని చేస్తాడు. అందుచేత నువ్వు కొంతకాలం నా వద్ద ఉండి ఆత్మనిగ్రహం నేర్చుకో. అప్పుడు నువ్వు అనుకుంటున్న ఆ శాపం నీకు నిజంగా వరంలా మారుతుంది. లేదు మునివర్య, నేను నిజంగానే శాపగ్రస్తుణ్ణి. ఆ సిద్ధుడు కనిపించి ఈ శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చేయవలసిందే కాని నేను ఆత్మనిగ్రహం అలవర్చుకోవటం నాకు అసలు ఏమాత్రం సాధ్యం కాదు. అవునా? అయితే అందువల్ల నీకు గల ఈ అపూర్వ శక్తి కాస్త పోతుందే తప్ప నిన్ను పట్టి పీడించే నీ ఆగ్రహావేశం మటుకు
ఎప్పటికీ నిన్ను వదలదు. అందువల్ల నువ్వు చివరికి ఈ ప్రపంచానికి ఎప్పుడూ శత్రువుగానే ఉండిపోతావు నాయనా. నా మాట విని నీ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే అన్నీ వాటంతటవే సర్దుకుపోతాయి. అయితే ఆ ముని చెప్పే హితబోధలు ఏవీ కూడా జయచంద్రుడి తలకు అస్సలు ఎక్కలేదు. వెంటనే అతను తన కుక్కను మోసుకుపోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా ఆ గుర్రం ఎక్కి ఆ ఆశ్రమం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక అలా వెళ్ళగా వెళ్ళగా అతనికి దగ్గరలో మరొక రాజ్యం కనపడుతుంది. జయచంద్రుడు ఆ రాజ్యం యొక్క రాజు వద్దకు వెళ్ళి తాను సాళువదేశపు యువరాజునని పరిచయం చేసుకుని ఇలా అడుగుతాడు. రాజా, మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధులు నివాసం ఉంటున్నారా? నా రాజ్యంలో సిద్ధులెవరూ ఉన్నట్టు వినలేదు. కాని నా కుమార్తె అరుంధతి చాలా తెలివిగలది. ఏమైనా తెలుసుకోదలిస్తే నువ్వు ఆమెను అడగవచ్చు. ఆమె నీ ప్రశ్నలకు బహుశా సమాధానం చెప్పగలదేమో అని ఆ రాజు వెంటనే తన కుమార్తెను అక్కడకు పిలిపిస్తాడు. ఇక అరుంధతి తెలివిగలది మాత్రమేగాక అపురూప సౌందర్యవతి కూడాను. ఆమెను చూడగానే జయచంద్రుడికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలుగుతుంది. అప్పుడతను ఆ రాజుతో ఇలా అంటాడు. రాజా, నేను నా ప్రశ్నకు సమాధానం ఎలాగైనా తెలుసుకుంటాను. కాని మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక మీ కుమార్తెను చూసిన తర్వాత కలిగింది. మీరు నా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ రాజు అందుకు అభ్యంతరం చెప్పక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాడు. అరుంధతి తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకుని అతనికి పశ్చాత్తాపం తప్ప మరో తరుణోపాయం లేదని నిశ్చయించి ఒక అద్దాల పెట్టెలో ఆ కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిత్యమూ ఆ కుక్కను చూస్తూ తన కోపాన్ని అణుచుకుంటాడని అది తీసుకుని వెళ్లి అతని గదిలో పెట్టిస్తుంది. అది చూసి జయచంద్రుడు ఇలా అంటాడు. అరుంధతి, ఇన్నాళ్లకి నా మనసును తెలుసుకుని నా కోపాన్ని అర్థం చేసుకుని నువ్వు చేసిన ఈ పని నాకు ఎంతో నచ్చింది. ఇక నాకెప్పుడు కోపం వచ్చినా ఈ అద్దంలో నా వలన చనిపోయిన నా కుక్కను చూసుకుని నా ఆగ్రహాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇలా అయినా మీలో మార్పొస్తే నాకు అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి అని ఎంతో సంతోషిస్తుంది. అలా కొంతకాలం జయచంద్రుడి జీవితం స్వర్గతుల్యంగా గడుస్తుంది. భార్య అంటే అతనికి చాలా ప్రేమ. ఆమె పైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేది కాదు. ఆమె కూడా చాలా వివేకం గలది కావటం చేత అతనికి చిరాకు రాకుండా అతి జాగ్రత్తగా మసులుతూ వస్తుంది. కాని కొంతకాలానికి ఒకరోజు అరుంధతి ఏదో అనేసరికి అతనికి సర్రున కోపం వచ్చి ఆ కోపావేశంలో గబగబా అటూ ఇటూ తిరుగుతున్న అతన్ని చూసి అరుంధతి భయపడి ఇలా అంటుంది. అయ్యో, ఏమిటంత కోపం? ఈ కోపంలో నన్ను తూలి ఏమీ అనకండి. మీకా కుక్క మీద ఎంతో అభిమానం ఉంది అన్నారు కదా. చూశారుగా, మీ ఈ కోపం వల్లే దానికిప్పుడేగతి పట్టిందో అని ప్రాధేయపడుతుంది. అయితే ఆ మాట విని వివేకం తెచ్చుకోవటానికి బదులు జయచంద్రుడు ఆమెపై మరింత కోపం తెచ్చుకుని ఇలా అంటాడు. నన్ను ఎంత మాట అంటావా? ఆ కుక్కకు పట్టిన గతి ఏదో నీకు కూడా పడితే నా ప్రాణం సుఖపడుతుంది. అన్న మరుక్షణం అరుంధతి శవం ఆ అద్దాల పెట్టెలో కుక్కతో పాటు అతనికి కనిపిస్తుంది. అది చూసి అతనిలో ఆగ్రహావేశం పూర్తిగా చల్లారిపోతుంది. వెంటనే ఏడుస్తూ ఇది అన్నింటికంటే పెద్ద శిక్ష అనుకుని ఆ అద్దాల పెట్టెతో సహా వెంటనే తన దేశానికి తిరిగిపోయి రోజూ తన భార్య శవాన్ని, కుక్క శవాన్ని చూసుకుని ఏడుస్తూ ఇలా అనుకునేవాడు. అయ్యో, ఇంతకన్నా నాకింకేం శిక్ష కావాలి? నా కోపం వలన చివరికి ప్రాణంగా ప్రేమించిన నా భార్యను కూడా నేను పోగొట్టుకున్నాను. ఇక నేను బ్రతికి ఉండి ఏమి లాభం? అయ్యో అని రోజూ రోదిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడిచిన కొద్దీ అతని అహంకారము, ఆగ్రహము రోజురోజుకీ నశించిపోసాగాయి. కొంతకాలానికి అతను పరమ సాధువుగా తయారవుతాడు. అతనిలో వచ్చిన ఆ మార్పు చూసి అతని తండ్రి, ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు. ఇదిలా ఉండగా ఒకరోజు జయచంద్రుడు ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక సాధువు అతని వద్దకు వచ్చి ఇలా అంటాడు. నాయనా, నేనే నీకా వరమిచ్చిన సిద్ధుణ్ణి. నా పేరు యోగీశ్వరుడు అని చెప్తాడు. అప్పుడు జయచంద్రుడు లేచి
ఆయనకు వందనం చేసి ఇలా అంటాడు. అయ్యా, మీకోసం నేను ఎంతగానో వెతికాను. మీరిచ్చినది ఎలాంటి వరమో చూడండి. ఆ వరం వలన నా ప్రాణమిత్రుడు మగవాడైపోయాడు. ఇక నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క, నా ప్రాణంతో సమానమైన నా భార్య నేడు శవాలుగా పడి ఉన్నారు. వాళ్ళను బతికించుకోలేని ఈ వరం నాకెందుకు? దయచేసి దానిని ఉపసంహరించి దానిని మీరు వెనక్కి తీసుకోండి. నా కోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు నాయనా. నేను ఆ ఆశ్రమంలో ముని రూపంలో నీకు కనిపించాను, కాని నువ్వే నన్ను గుర్తించలేదు. అయితే నీ కుక్క మాత్రం నన్ను గుర్తించింది. ఇక ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను. అప్పుడా వరం వల్ల ఇంతకాలంగా నీకు కలిగిన నష్టాలన్నీ సరవుతాయిలే అంటాడు సిద్ధుడు. ఆయన ఆ మాట అన్న మరుక్షణమే ఆ అద్దాల పెట్టె తెరుచుకుని అందులో నుండి అరుంధతి, కుక్క బ్రతికి బయటకు వస్తారు. ఇక ఆ సమయంలో అక్కడికి వచ్చిన తన మిత్రుడు గుణవంతుడికి కూడా మాటలు వచ్చేస్తాయి. అప్పుడు వారందరినీ చూసి జయచంద్రుడు ఎంతో సంతోషించి ఆ యోగిని ఇలా అడుగుతాడు. మునివర్య, ఇంతకాలానికి నా కోరిక మన్నించినందుకు మీకు నా ధన్యవాదములు. కాని నాకు ఒక సందేహం. ఇంతకాలం మిమ్మల్ని నేను వెతుకుతున్నట్టు తెలుసుకోడా? నేను మీ ఆశ్రమానికి వచ్చినప్పుడే మీరు ఎందుకు ఆ వరాన్ని వెనక్కి తీసుకోలేదు? తీరా ఇంత నష్టం జరిగి నేను మారిన ఆ వరాన్ని మంచిగా ఉపయోగపడే దశలో దాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? చెబుతాను నాయనా. నేను నీకిచ్చిన వరం దుర్వినియోగం కావటానికి కారణం జన్మతః నీకు గల క్రోధావేశం. అందుకే ముని రూపంలో నేను నీకు కనిపించినప్పుడు నీ కోపాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాను. కాని తీవ్రమైన శిక్ష పొందితే తప్ప నువ్వు నీ కోపాన్ని నిగ్రహించుకోలేవని తెలుసుకుని నువ్వు పూర్తిగా సాధువుగా మారే వరకు వేచి ఉన్నాను. ఇక ఈ వరం వల్ల నువ్వు ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నమాట నిజమే, కాని నీ స్నేహితుడికి మాట రావటము, నీ కుక్క భార్య బతకటమూ కన్నా నీలో ఇంకా ఏ కోరిక మిగలలేదు. అయితే ఈ వరం ఉపసంహారం చేస్తే కాని అవి జరగవు. అందుచేతనే ఇప్పుడు ఈ స్థితిలో నేను వచ్చి నీకు ఇచ్చిన ఈ వరాన్ని ఉపసంహరించుకున్నాను అని వివరంగా చెప్పటంతో ఇక ఆ వరంతో తనకు అవసరం లేదని తెలుసుకున్న జయచంద్రుడు ఆ రోజు నుంచి అత్యంత సాధుస్వభావం కలిగి అందరికీ ఇష్టుడై తన తండ్రి అనంతరం ప్రజారంజకంగా పాలన చేస్తూ సుఖంగా జీవించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.